హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ ఎపిసోడ్లో చూసారంటే హీరోని చూడాలి అని చాలా ఎక్సైటెడ్గా తన అబ్రాడ్ ఫ్రెండ్ లిన్ని పిలుచుకొని కాలేజ్కి వెళ్తుంది కదా. ఇప్పుడు లిన్ని చూసిన హీరో ఎవరు ఈ అబ్బాయి కొత్తగా ఉన్నాడు అన్నట్లు చూస్తుంటాడు. ఆ టైంలోనే లిన్ కూడా హీరో చేతిలో ఆ లైటర్ని చూసి ఇప్పుడు హీరోయిన్ దగ్గర నువ్వు చెప్పిన ఆ క్లాస్మేట్ ఈ అబ్బాయేనా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును వీడే ఆ క్లాస్మేట్, పేరు లీవే అని హీరోని ఇంట్రడ్యూస్ చేసేలోగా హీరో ఏమనుకున్నాడో ఏమో హాయ్ హలో అని కూడా చెప్పకుండా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు అలా వెళ్ళగానే హీరోయిన్ లిన్ దగ్గర సరే నువ్వు వెళ్ళు, నేను నీ దగ్గర తరువాత మాట్లాడతాను అని హీరో వెనకాలే వెళ్తుంటుంది. సుషి లిన్ ఇలా కలిసి రావడంలో హీరోకి అస్సలు నచ్చలేదు. ఆ విషయం హీరోయిన్కి కూడా బాగానే అర్థమవుతుంది. సో హీరోయిన్ దగ్గర ఎవరా అబ్బాయి అని అడిగినప్పుడు హీరోయిన్ ఎవరో అంటే మా ఇంటి డ్రైవర్ అన్నట్లు అబద్ధం చెప్తుంది. వాడు నిజంగానే డ్రైవరా అని అడగ్గా అవును నిజంగానే డ్రైవర్ అంటుంది. వాడు సరే నీ థింగ్స్ అన్నింటినీ హాస్టల్లో పెట్టేసి బేస్ గ్రూప్కి వచ్చేసియా అని చెప్పి వెళ్ళిపోతాడు. హీరోయిన్కి అయితే మండిపోతుంది. నేను అంత దూరం నుండి వాడి కోసం వస్తే ఏమైనా హెల్ప్ చేస్తాడేమో చూడు పొగరబట్టినోడు అని హీరోని తిట్టు బ్యాగ్స్ అన్నింటినీ హాస్టల్లో పెట్టేసి బేస్ గ్రూప్కి వెళ్ళిపోతుంది. కానీ హీరో ఇంకా కూడా కోపంగానే తిరుగుతుంటాడు. సో హీరోయిన్ ఇంకా తరువాత కూడా అబద్ధాన్ని కంటిన్యూ చేస్తే బాగుండదు, నిజం చెప్పేద్దామని హీరో దగ్గర నువ్వు అప్పుడే నాతో పాటు చూసిన అబ్బాయి మా ఇంటి డ్రైవర్ కాదు, వాడు నా చిన్నప్పటి ఫ్రెండ్, ఫ్యామిలీ ఫ్రెండ్స్లా కొన్ని రోజుల ముందు ఆర్ట్ ఎగ్జిబిషన్ని చూడటానికి వెళ్ళాం కదా, అదంతా వాడు వేసిందే. చాలా రోజుల తరువాత అబ్రాడ్ నుండి ఇప్పుడే ఇక్కడికి వచ్చాడు అని హీరోయిన్ చెప్తుంటే హీరోని చూడాలి. అంతా చెప్పేశావా లేదంటే ఇంకా బ్యాలెన్స్ ఉందా, రేపు కావాలంటే లీవ్ తీసుకొని వాడిని వెళ్ళి చూసేసి వస్తావా అని వీడు మండిపడుతుంటాడు. వీడు ఇలా మాట్లాడుతుంటేనే తెలుస్తుంది హీరోకి లిన్ అసలు నచ్చలేదు అని. సుషికి కూడా బాగానే అర్థమవుతుంది. సో నెక్స్ట్ డే లిన్ దగ్గర డిన్నర్కి వెళ్దామని చెప్తుంది కదా. సో లిన్ని రెస్టారెంట్కి పిలుచుకొని వెళ్ళి వాడికి నచ్చిన ఫుడ్ అంతా తీసిచ్చి ఇప్పుడు వాడి దగ్గర నీ దగ్గర ఒక విషయం చెప్పాలి అన్నప్పుడు వాడు నాకు తెలుసు నువ్వు ఇలా ఏమైనా చెప్తావు అని ఏం విషయం అని అడగ్గా హీరోయిన్ నాకు ప్రాజెక్ట్ వర్క్ చాలా ఎక్కువగా ఉంది, సో నేను నీతో కలిసి బయట ఎక్కడికి రాలేను, తప్పుగా అనుకోకు అన్నప్పుడు లిన్కి అర్థమైపోతుంది దీనికంతా లైటర్ అబ్బాయే కదా కారణం అని. కరెక్ట్గా కనిపెట్టేస్తాడు. ఎలా లీవేకి వీడిని చూస్తే నచ్చడం లేదో అలానే వీడికి హీరోని చూస్తే నచ్చడం లేదు. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర నాకెందుకో నువ్వు చేసేదంతా చూస్తుంటే మంచిగా అనిపించడం లేదు, ఆ అబ్బాయి వల్ల నువ్వు చాలా కష్టపడతావేమో అని అనిపిస్తుంది అన్నప్పుడు మా అమ్మలానే నువ్వు కూడా మాట్లాడకు లిన్, లీవే గురించి నీకేం తెలుసు, ఒకరి పాస్ట్ని బట్టి వాళ్ళ క్యారెక్టర్ని మీరే డిసైడ్ చేసుకునేస్తారు ఎందుకు అని హీరోయిన్ నచ్చగా వాడు నేను చెప్పినట్లు జరగకపోతే సంతోషమే నాకు, ఇది నీ లైఫ్ నువ్వే చూసుకోవాలి అని చెప్పి ఇప్పుడు సుషిని హాస్టల్లో డ్రాప్ చేస్తాడు. అప్పుడు హీరోయిన్ సరే మా అమ్మ నీకు కాల్ చేస్తే కాస్త మేనేజ్ చేయి ప్లీజ్ అని చెప్పగా వాడు సరే అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇలానే కొన్ని రోజులు గడుస్తుంది. ఒకరోజు చూస్తే హీరోయిన్ జియాన్ ముగ్గురు ఒక కాంపిటీషన్ కోసం పార్టిసిపేట్ చేయడానికి వెళ్తుంటారు. యాక్చువల్లీ ఏం కాంపిటీషన్ అది, వీళ్ళు ముగ్గురు ఎలా వెళ్తున్నారు అని చూస్తే కొన్ని రోజుల్లో ఇంటర్ కాలేజ్ కాంపిటీషన్ జరగబోతుంది. అందులో చాలా కాలేజెస్లో నుండి టాప్ స్టూడెంట్స్ వచ్చి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వస్తారు. మోస్ట్లీ ఫ్రెషర్స్ ఎవరు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకూడదు. కానీ వీళ్ళు చేసిన ప్రాజెక్ట్ బాగా సక్సెస్ అయింది కదా. సో వీళ్ళు ముగ్గురు ఆల్మోస్ట్ అందరికీ బాగా తెలుసు. దానివల్ల ప్రొఫెసర్ లిన్ ఏం చేస్తాడు, అతని ఇన్ఫ్లుయెన్స్ని యూస్ చేసి హీరోయిన్ జియాన్ ముగ్గురు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేలా చేసింటాడు. కానీ హీరోకి ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి కొంచెం కూడా ఇంట్రెస్ట్ లేదు. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్ జరిగే ప్లేస్కి వెళ్ళిన తర్వాత హీరో ఏం చేస్తాడు, జియాన్ దగ్గర నువ్వు కాస్త త్వరగా వెళ్ళు, నాకు సుషికి కూడా రూమ్స్ బుక్ చేసే, నేను ఒక ప్రాజెక్ట్ విషయంగా క్లయింట్ని మీట్ అవ్వాలి అన్నప్పుడు హీరోయిన్ షాక్ అవుతుంది. అయితే నువ్వు కాంపిటీషన్కి రాలేదా అని అడగ్గా నేను ఆల్రెడీ నాకు ఇంట్రెస్ట్ లేదు అని చెప్పా కదా, రా నువ్వు కూడా నాతో పాటు అని హీరోయిన్ని కూడా పిలుచుకుని వెళ్ళిపోతాడు. సో ఇప్పుడు ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోయేది జియాన్ మాత్రమే. వీడు లోపలికి వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అంతా చేస్తున్నప్పుడు ఆ ప్లేస్లో లీనా అనే అమ్మాయిని మీట్ అవుతాడు.
వీళ్ళ యూనివర్సిటీ పేరుని చెప్పగానే ఆ అమ్మాయి కనిపెట్టేస్తుంది. మీరే కదా రీసెంట్గా ఒక యాప్ని క్రియేట్ చేసింది, అది బాగా హిట్ కూడా అయింది కదా, కానీ మీరు టోటల్గా ముగ్గురు వస్తారు అని చెప్పారు, ఇంకా ఇద్దరెక్కడా అని అడగ్గా, లేదు వాళ్ళిద్దరూ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి రాలేదు, జస్ట్ ఫోరం అటెండ్ అవుతారు అంతే, నేను మాత్రమే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నా అని చెప్తాడు. ఇలా కొద్ది కొద్దిగా మాట్లాడుతూ ఆ లీనా అనే అమ్మాయితో ఫ్రెండ్ అయిపోతాడు. ఎంతలా అంటే ఈవినింగ్ డిన్నర్కి ఒక హోటల్లో అంతా మీట్ అవుతారు. ఈ లీనా అమ్మాయికి హీరో వాళ్ళు చేసిన ఆ ప్రాజెక్ట్ మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది. సో జియాన్ దగ్గర ఈ ప్రాజెక్ట్ గురించి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా, ఎలా ఫ్రెషర్స్గా ఉంది ఇంత బాగా చేశారు అని అడగ్గా, వీడికి ఆ లీనా అమ్మాయిని చూడగానే నచ్చేస్తుందా. సో ఆ అమ్మాయి అడగడంతో టోటల్ ప్రాజెక్ట్ గురించిన హిస్టరీని స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు జరిగిన అన్నింటినీ చెప్పేస్తాడు. ఇలా చెప్పడం వల్ల ఏం ప్రాబ్లం వస్తుంది అని తెలియడం లేదు. ఇంకా ఇలానే నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఈ లీనా జియాన్ని చూడటానికి వాడున్న రూమ్కి వెళ్తుంది. ఆ టైం మా రూమ్కి హీరో రాగా ఇప్పుడు హీరోని చూడగానే ఈ అబ్బాయి ఎవరు అని అడుగుతుంది. జియాన్ కూడా అది ఇంకెవరో కాదు, నా క్లాస్మేట్ లీవే అన్నట్లు చెప్పగా ఆ అమ్మాయి చాలా ఎక్సైటెడ్గా, ఓ ఈ అబ్బాయి నా లీవే, మీరు చేసిన ప్రాజెక్ట్ ఐడియా అంతా మీదే కదా, అంత సూపర్గా ఎలా చేశారు అని ఇంతసేపు జియాన్ వెనకాల తిరుగుతున్న అమ్మాయి లీవేని చూడగానే ఇప్పుడు లీవే వెనకాల తిరుగుతుంటుంది. జియాన్కి అయితే మండిపోతుంటుంది. ఆల్రెడీ హీరోకి జియాన్కి అస్సలు సెట్ అవ్వదు. ఇందులో ఇప్పుడు ఈ లీనా అమ్మాయి వచ్చి ఇలా అంతా చేస్తుంటుంది. ఇలా అంతా ఒక పక్క జరుగుతుంటే ఇంకో పక్క కాంపిటీషన్ జరుగుతుంటుంది. అందరూ ఫొటోస్ తీసుకోవడం, వీడియోస్ చేయడం అని చేస్తుంటారు. అప్పుడు ఆ ప్లేస్లో ఫ్యాంగ్ అనే ఒక అబ్బాయిని చూపిస్తారు. వీడు కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చింటాడు, కానీ వీడు సీనియర్, ఇంతకు ముందు జరిగిన చాలా కాంపిటీషన్లో స్పెషల్ అవార్డ్స్ అంతా విన్ అయింటాడు. సో ఇప్పుడు జియాన్ మాన్ని చూసేసి ఇలా వీడు మాత్రం ప్రతి సంవత్సరం స్పెషల్ అవార్డ్ అంతా విన్ అవ్వగలడు, అంత టాలెంటెడ్ అయిన అబ్బాయా అని జియాన్ చూస్తుంటాడు. అలానే ఆ రోజు నైట్ కూడా అవుతుంది. ఇప్పుడు అందరూ కూర్చొని డిన్నర్ చేస్తున్నప్పుడు అక్కడికి లీనా అమ్మాయి వస్తుంది. సుషిని ఫస్ట్ టైం చూస్తుంది కదా. సో ఇప్పుడు హీరోయిన్ దగ్గర మీ గురించి నేను చాలా విన్నాను, కానీ ఇప్పుడే డైరెక్ట్గా చూస్తున్నా, ఆల్రెడీ నేను లీవేని జియాన్ని మీట్ అయ్యాను, మిమ్మల్ని ఇప్పుడే చూస్తున్నా అని చెప్పి మీరు చేసిన ప్రాజెక్ట్ని జియాన్ నాకు ఎక్స్ప్లెయిన్ చేశాడు, చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నింది అన్నట్లు చెప్పగా అంతే హీరో హీరోయిన్ జియాన్ని కోపంగా చూస్తారు. అదంతా ఎందుకురా చెప్పాము అన్నట్లు. ఆ టైం అక్కడికి ఆ ఫ్యాంగ్ వస్తాడు. ఇప్పుడు వాడిని చూడగానే హీరోయిన్ ఒకలా షాక్ అవుతుంది. వాడికి హీరోయిన్కి ఏం సంబంధం అని తెలియడం లేదు. వాడు ఇప్పుడు హీరోయిన్ని చూసి, హే సుషి, నిన్ని చూసి ఎన్ని రోజులైంది, నేను నీకు గుర్తున్నానా, నేను ఫ్యాంగ్ని, మనిద్దరం ఒకే స్కూల్లోనే చదివామన్నట్లు వాడు చాలా ఎక్సైటెడ్గానే మాట్లాడుతుంటాడు. కానీ హీరోయిన్ మాత్రం నోరే తెరవడం లేదు. ఇప్పుడు కాసేపు తర్వాత చూస్తే హీరోయిన్ వాడిని ఒంటరిగా మీట్ అయి మాట్లాడుతుంది. వాడి దగ్గర చాలా కోపంగా నా ఫ్రెండ్ గుర్తుందా అని అడగ్గా వాడు అదెలా మర్చిపోతాను, చాలా సంవత్సరాల ముందు జరిగిన మర్చిపోయే పర్సన్ తను అన్నట్లు చెప్తాడు. ఇలా ఇద్దరు మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆ ఫ్యాన్ గర్ల్ ఫ్రెండ్ అక్కడికి వస్తుంది. వాళ్ళిద్దరిని అలా చూసి హీరోయిన్ కి మండిపోతుంది. ఓ వీడు మాత్రం ఇంత హ్యాపీగా ఉన్నాడా అన్నట్లు చూస్తుంటుంది. ఇప్పుడు ఆ ఫ్యాంగ్ అక్కడి నుండి వెళ్ళేటప్పుడు హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నువ్వు నా పాత ఫ్రెండ్ అని నీకు ఈ సీక్రెట్ చెప్తున్నా, ఇప్పుడు ఇక్కడ జరగబోయే ఈ కాంపిటీషన్ అంతా ఊరికే జస్ట్ ఫార్మాలిటీ కోసమే, ఇందులో విన్ అవ్వబోయేది నేనే, ఆల్రెడీ అంతా డిసైడ్ చేసేసారు, సో మీరెవరూ ఇందులో విన్ అవ్వలేరు అన్నట్లు చెప్పి వెళ్ళిపోతాడు. అంతే హీరోయిన్కి ఒకలా అయిపోతుంది. చాలా డల్గా నిల్చో ఉన్నప్పుడు కరెక్ట్గా హీరో వస్తాడు. ఇప్పుడు హీరోని చూడగానే హీరోయిన్ కంట్రోల్ చేసుకోలేకపోతుంది. ఏడుస్తూ హీరోని హక్ చేసుకుంటుంది. హీరోకి బాగానే అర్థమవుతుంది ఏమో ప్రాబ్లం అని, కానీ ఏం జరిగింది ఏం విషయం అని అంతా అడగడు, జస్ట్ సుషిని ఓదార్చుతాడు అంతే. యాక్చువల్లీ ఏం జరిగింటుంది అని చూస్తే హీరోయిన్ స్కూల్ చదివేటప్పుడు హీరోయిన్కి ఒక క్లోజ్ ఫ్రెండ్ ఉండింటుంది. ఆ అమ్మాయి చాలానే షై టైప్, చాలా ఇన్నోసెంట్ అయిన అమ్మాయి కూడా. ఇలా ఉన్న ఆ అమ్మాయి ఆ స్కూల్లోనే చదివే ఫ్యాంగ్, ఇద్దరు సీక్రెట్గా లవ్ చేస్తూ నింటారు. హీరోయిన్కి తన ఫ్రెండ్ ఎవరినో లవ్ చేస్తుంది అని తెలిసి ఫ్రెండ్ని అడుగుతుంది, ఏ ఎవరి ఆ అబ్బాయి, నా దగ్గర కూడా చెప్పనంటున్నావు అన్నప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ కూడా ఒకరోజు ఆ ఫ్యాంగ్ని హీరోయిన్కి ఇంట్రో ఇచ్చి,
ఈ అబ్బాయిని నేను లవ్ చేస్తున్నా అంటుంది. ఈ ఫ్యాంగ్ వచ్చి వాళ్ళ సీనియర్. అంతా బాగానే పోతుంటుంది. కానీ ఒకరోజు వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటున్నారు అన్న విషయం స్కూల్లో అందరికీ తెలిసిపోతుంది. అంతేకాకుండా వాళ్ళిద్దరి ఫొటోస్ అంతా కూడా వాళ్ళ స్కూల్ వెబ్సైట్లో రిలీజ్ అవ్వగా అంతే వాడికి ఇలా అంతా రావడం నచ్చలేదు. వీళ్ళిద్దరూ లవ్ చేస్తున్న విషయాన్ని ఫ్యాంగ్ చాలా సీక్రెట్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఏమంటే లాస్ట్ 2 ఇయర్స్గా మెరిట్ స్టూడెంట్ అని అవార్డ్ అంతా వచ్చింటుంది వాడికి. అలా ఈ ఇయర్ కూడా ఆ అవార్డు వచ్చింది అంటే వాడికి పెద్ద పెద్ద కాలేజెస్ నుండి చాలా ఆఫర్స్ వస్తుంది. సో ఇలాంటి టైంలో వీడు ఇలా లవ్ చేస్తున్నాడు అని ఫొటోస్ అంతా రిలీజ్ అయింది కదా. సో ఎక్కడా దీనివల్ల వాడికి అవార్డు రాకుండా పోతుందేమో అన్న ఒక ఆలోచనలో ఏం చేస్తాడు, కావాలని ఆ అమ్మాయితో మాట్లాడిన మెసేజెస్ అన్నింటినీ పబ్లిక్గా రిలీజ్ చేసేస్తాడు. అది కూడా ఎలా అంటే ఆ అమ్మాయి వీడిని తరిమి తరిమి లవ్ చేసినట్లు, వాడికి హీరోయిన్ ఫ్రెండ్ అంటే ఇష్టమే లేదు అన్నట్లు ఆ మెసేజెస్ని సెట్ చేసి పెట్టింటాడు. అంతే ఈ న్యూస్ స్కూల్ మొత్తం స్ప్రెడ్ అయ్యి అందరి దగ్గర హీరోయిన్ ఫ్రెండ్ చాలానే బ్యాడ్ అయిపోతుంది. హీరోయిన్ ఫ్రెండ్నే అందరూ తప్పుగా అనుకుంటారు, ఒకలా అవమానించేలా మాట్లాడతాడు. సుషి అదంతా చూసి టెన్షన్ అయి ఫ్యాంగ్ దగ్గరకు వెళ్ళి, నీ మీద నమ్మకంతోనే కదా నా ఫ్రెండ్ లవ్ చేసింది, నువ్వు లవ్ చేసావు కదా, మరెందుకు ఇలా అంతా చేసావు, అందరి దగ్గర నిజం చెప్పు అన్నప్పుడు వాడిని చూసారంటే నీ ఫ్రెండ్ నన్ను ట్రూగా లవ్ చేసింటే ఇంతటితో ఈ విషయాన్ని వదిలేయమని చెప్పు అని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వాడు చెప్పడం అంతా హీరోయిన్ ఫ్రెండ్ కూడా వింటుంది. జరిగేదంతా చూసి తట్టుకోలేక హీరోయిన్ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి సూసైడ్ చేసుకుని చనిపోతుంది. కానీ ఆ అమ్మాయి చనిపోయిన తరువాత కూడా వాడు కొంచెం కూడా గిల్టీగా ఫీల్ అవ్వడు. నా వల్ల ఒక అమ్మాయి చనిపోయిందే అని కొంచెం కూడా ఫీల్ అవ్వకుండా, దానికి నాకు సంబంధమే లేదు, నీ ఫ్రెండ్ చేసిన పిచ్చి పనికి నేను ఎలా రెస్పాన్సిబిలిటీ తీసుకోగలను అని హీరోయిన్ దగ్గర చాలా పొగరుగా మాట్లాడేసి వెళ్ళిపోతాడు. సో ఇలా అంతానే పాస్ట్ లో జరిగింటుంది. అందుకే ఇప్పుడు వాడు ఇలా ఒక పెద్ద యూనివర్సిటీలో చదువుతూ పక్కన గర్ల్ ఫ్రెండ్ అని వాడు మాత్రం సంతోషంగా ఉండటం చూస్తున్నప్పుడు హీరోయిన్ కి తన ఫ్రెండ్ ని తలుచుకుంటున్నప్పుడు చాలానే బాధగా ఉంది. సో ఎలా అయినా కాంపిటీషన్లో విన్ అవ్వాలి అన్నట్లు సుషికి అనిపిస్తుంది. దానివల్ల హీరో ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేయకపోయినా పర్లేదు అని చెప్పి హీరోయిన్ జియాన్తో కలిసి ఆ కాంపిటీషన్ కోసం ప్రాజెక్ట్స్ అంతా చేయడం స్టార్ట్ చేస్తారు. కానీ ఎంత వీళ్ళిద్దరూ డే అండ్ నైట్ ఆ ప్రాజెక్ట్ కోసం కష్టపడినా వాళ్ళు అనుకున్నట్లు రిజల్ట్ రాదు. అంతే హీరోయిన్ చాలానే అప్సెట్ అయిపోతుంది. ఇంకా ఇది అయ్యే పని కాదు అని నేరుగా హీరో దగ్గరకు వెళ్ళి నా కోసం ఒక ప్రాజెక్ట్ని చేసిస్తావా అని అడగ్గా వాణ్ణి చూసారంటే ఏం ప్రాజెక్ట్, ఎవరిచ్చారు, బయట నుండి ప్రాజెక్ట్స్ని తెచ్చే అంతగా ఇంప్రూవ్ అయిపోయావా, ఎంత డబ్బులు ఇస్తారంట అన్నప్పుడు హీరోయిన్ జస్ట్ ప్రాజెక్ట్ మాత్రమే కాదు, నువ్వు ప్రొఫెసర్ లీన్ చెప్పిన ఆ కాంపిటీషన్లో కూడా పార్టిసిపేట్ చేయాలి అన్నప్పుడు అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి చివరికి దాని గురించే మాట్లాడుతున్నావు చూసావా అంటాడు హీరో. హీరోయిన్ ఏం చెప్తుంది, నువ్వు మాత్రం ఆ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసావు అంటే నువ్వు ఆ తరువాత నేను వర్క్ చేసిన దానికి నాకు డబ్బులే ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇంతకు ముందు నువ్వు నాకు ఇచ్చిన డబ్బుల్ని కూడా నేను నీకు ఇచ్చేస్తున్నా, ఇదిగో తీసుకో అని చెప్పి ఆ కార్డ్ని ఇచ్చేసి ఇప్పుడు ఒక పేపర్లో తను చెప్పిన అన్నింటినీ రాసుకుని వచ్చింటుంది ఒక అగ్రిమెంట్లా. వాడు ఆ పేపర్ని తీసి చూసేసి నిజంగానే నువ్వు చెప్తున్నావా అని అడగ్గా హీరోయిన్ కూడా అవును నిజంగానే అని చెప్పి ఇప్పుడు ఆ పేపర్లో సైన్ చేస్తుంది. వాడు ఆ పేపర్ని తీసి పెట్టుకొని సరే ఓకే అయితే కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేస్తాను అని ఫైనలీ ఒప్పుకుంటాడు. ఇప్పుడు నేరుగా బేస్ గ్రూప్కి వెళ్ళి జియాన్ దగ్గర నేను నీ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతున్నా, నా పేరుని కూడా నీ ప్రాజెక్ట్లో చేర్చుకో అంటాడు. కానీ జియాన్ అప్పుడే వాడు చేస్తున్న ఆ ప్రాజెక్ట్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసింటాడు. సో ఇప్పుడు హీరో దగ్గర నేను అంతా కంప్లీట్ చేసేసాను, నువ్వు లాస్ట్ మినిట్లో వచ్చి జాయిన్ అవుతాను అంటున్నావు, సో నేను నిన్ని ప్రాజెక్ట్లో చేర్చుకోలేను అన్నట్లు చెప్తాడు. కానీ హీరో ఒక్క మాట కూడా మాట్లాడాడు, సైలెంట్గా ల్యాప్టాప్ని తడుతూ కూర్చోంటాడు. అంతే నెక్స్ట్ సెకండ్కి జియాన్ కష్టపడి చేసిన ప్రాజెక్ట్ మొత్తం హ్యాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. పాపం జియాన్ డే అండ్ నైట్ కష్టపడి చేసిన ప్రాజెక్ట్ని 5 మినిట్స్లో హ్యాక్ చేసి పడేస్తాడు. ఇప్పుడు జియాన్ని చూసి కూల్గా అందుకే చెప్పాను నేను నీ ప్రాజెక్ట్కి వస్తాను అని హీరో మాట్లాడేదంతా విని జియాన్కి అంతలా మండిపోతుంది. నెక్స్ట్ డేనే ప్రొఫెసర్ లిన్ని మీట్ అయ్యి జరిగిన అన్నింటినీ ఒకటి వదలకుండా చెప్తాడు. అప్పుడు ప్రొఫెసర్ లిన్ వచ్చి వాడు చేసింది తప్పే, కానీ లీవే చాలా మంచి అబ్బాయి, వాడు నీ ప్రాజెక్ట్లో ఉంటే అది నీకు బెనిఫిటే కదా అన్నప్పుడు ఎందుకు సార్ మీరు కూడా ఇలా చెప్తున్నారు, నేను ఒంటరిగా విన్నవలేనా అని అడుగుతాడు. ఇక్కడ చూడు జియాన్, నువ్వు ఇప్పుడు ఫస్ట్ ఇయర్ స్టూడెంటే, ఇంకా నువ్వు చేయాల్సింది చాలా ఉంది. సో ఎందుకు ఈ కాంపిటీషన్ని ఇంత సీరియస్గా తీసుకుంటున్నావు, మీరు నేర్చుకోవాలి అని నేను ఆ కాంపిటీషన్కి మిమ్మల్ని పంపించాను అంటాడు.
ప్రొఫెసర్ ఎంత నచ్చ చెప్పినా జియాన్ మనసు ఒప్పుకోవడం లేదు. ఆల్రెడీ హీరో మీద కోపంగా ఉంటాడు కదా వీడు. అలాంటిది ఇప్పుడు హీరో చేసేదంతా చూసి జియాన్కి హీరో టోటల్గా నచ్చకుండా పోతాడు. ఇప్పుడు జియాన్ ఏం చేస్తాడు, వాడు కష్టపడి చేసిన ఆ ప్రాజెక్ట్ని డెలీట్ చేసేసి నెక్స్ట్ డే హీరో హీరోయిన్ దగ్గరకు వెళ్ళి, నేను చేసిన ప్రాజెక్ట్ని డెలీట్ చేసేసాను, మనం కొత్తగా ఒక ప్రాజెక్ట్ని స్టార్ట్ చేద్దాం, లీవే నా గ్రూప్లో ఉండటంలో నాకేం ప్రాబ్లం లేదు అన్నట్లు చెప్తాడు. ఇప్పుడు కాసేపు తర్వాత సుషి జియాన్ దగ్గర, నీకు నా మీద లీవే మీద ఏమైనా కోపమా అని అడుగుతుంది. అప్పుడు జియాన్ అదంతా ఏం లేదు అని మేనేజ్ చేస్తుంటాడు. ఇక నెక్స్ట్ డే నుంచి హీరో హీరోయిన్ ఇద్దరూ కలిసి ఆ ప్రాజెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అప్పుడు హీరోయిన్, నేను బాగా నిద్రపోయి చాలా రోజులవుతుంది, చాలా టైర్డ్గా ఉంది అన్నప్పుడు హీరో ఏం చేస్తాడు, అక్కడ ఉన్న చైర్స్ అన్నింటినీ పక్క పక్కన వేసి దాని మీద బెడ్షీట్ని వేసి కాసేపు రెస్ట్ తీసుకోమంటాడు. సుషి కూడా ఖుషీగా వెళ్ళి పనుకుంటుంది. కానీ సడన్గా పైకి లేచి, ఎలా అయినా కాంపిటీషన్లో విన్ అయిపో, అలా నువ్వు విన్ అయిపోయావు అంటే నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అన్నప్పుడు హీరో, ఊరికే ఇలా నోటితో చెప్తే సరిపోదు, ఏమన్నా రాసివ్వు అంటాడు. హీరోయిన్ కూడా రాసిస్తుంది. ప్రామిస్గా నేను ఏం చెప్తే అది చేయాలి అన్నప్పుడు హీరోయిన్ కూడా ఖచ్చితంగా వింటాను అంటుంది. ఇంకా వాడు ఆ పేపర్ని తీసి పెట్టుకొని హీరోయిన్ మనీ కార్డ్ని హీరోకి ఇచ్చింటుంది కదా, దాన్ని ఇప్పుడు హీరోయిన్కే ఇచ్చేస్తాడు. ఇదిగో ఈ డబ్బుల్ని నువ్వే పెట్టుకో అని. హీరోయిన్ కూడా ఎందుకు నాకు ఇచ్చేసావు అని అడిగినప్పుడు, నాకు ఆ కార్డ్ వద్దు, ఈ పేపర్ చాలు, దీనికోసమే నేను వెయిట్ చేస్తున్నా, నీ డబ్బులంతా ఏం వద్దు, అది నువ్వే పెట్టుకో అన్నప్పుడు హీరోయిన్ అలానే హీరోని చూడగా వాడు హీరోయిన్ని చూస్తుంటాడు. ఇలానే ఇద్దరు ఒకరిని ఒకరు చూసుకుంటుంటారు. అలానే ఎపిసోడ్ కంప్లీట్ అవుతుంది. రిమైనింగ్ స్టోరీని నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.